కేంద్రానికి రెండు కీలక తీర్మానాలను ఏపీ అసెంబ్లీ పంపింది. అందులో ఒకటి ఉత్తరాంధ్రకు సంబంధించింది కాగా మరొకటి రాయలసీమ ప్రాంతానికి చెందింది. ఇంతకీ ఏంటా తీర్మానాలు? పలు కీలక అంశాలు బిల్లులపై 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. అదే సమయంలో రెండు ముఖ్యమైన తీర్మానాలను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైన భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. దేశం కోసం పోరాడిన మన్యం వీరుడి కంటే గొప్ప పేరు ఏదీ ఉండదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏకగ్రీవంగా తీర్మానిస్తా ఉంది. ఇక రాయలసీమ వాసుల చిరకాల వాంఛ కర్నూలుకు హైకోర్టు బెంచ్. ఈ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రక్రియను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు తీర్మానాలకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాయలసీమ అభివృద్ధికి హైకోర్టు బెంచ్ దోహదపడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక అల్లూరి సీతారామరాజు పేరును ఎయిర్పోర్టుకు పెట్టి మహనీయుడిని మరింత గౌరవించారని సభ్యులు స్పష్టం చేశారు.